సంక్రాంతికి సొంతూలకు వెళ్లే వారికి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్ది సమయం వృధా కాకుండా టోల్ గేట్ ఫీజు మినహాయింపునిచ్చింది. ఈ నెల 17 వరకు టోల్ ఫీజు వసూలు చేయొద్దని టోల్ ప్లాజా యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంతో ప్రజలు కాస్త రిలీఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, టోల్ ఫీజు వసూలు చేయొద్దని సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలు ఏంటి? ఎప్పటి వరకు ఈ ఆదేశం అమలు అవుతుంది? తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేలాగా రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి కూడా అంటే వర్షంగా సెలవులు రావడము, సోమ మంగళ బుధవారాల్లో పెద్ద పండుగ ఉండడంతో ఈ రోజు నుంచి కూడా చాలా మంది స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడెక్కడ ముఖ్యంగా రాష్ట్రం గుండా వెళ్ళేటువంటి ప్రధాన జాతీయ రహదారి హైదరాబాద్ హైవే, అలాగే కోల్కతా చెన్నై హైవే మీద ఎక్కడికక్కడ టోల్ గేట్లు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఉన్నటువంటి పరిస్థితిని ఏపీ 24/7 కూడా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ వాహనదారులు పడుతున్నటువంటి ఇబ్బందులు, పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితిని మన ఛానల్ ద్వారా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. దీంట్లో భాగంగానే కొద్దిసేపటితోనే మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. వెంటనే సొంత గ్రామాలకు వెళ్లేటటువంటి వారు ఈ టోల్ గేట్ల వద్ద ఇంత గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి రాకూడదు. వెంటనే ఈ రోజు రేపు కూడా టోల్ గేట్ నిర్వాహకులు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా అన్ని వాహనాలను కూడా ఫ్రీగా వదిలేయాలని చెప్పి ఆ రకంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా రవాణా శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడే కాకపోయినా ఒక గంట నుంచి ఒక గంట తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో 16, 17 తేదీల్లో కూడా టోల్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పి కూడా టోల్ గేట్ల నిర్వాహకులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి ప్రజలకు కానీ లేదా విజయవాడ నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళేటటువంటి వారి కోసం అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రద్దీని కంట్రోల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ 2 రోజులు కూడా రవాణా శాఖ అధికారులు సెలవు బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలి. అలాగే హైవేల మీద ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు ఉండి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందో ఆయా ప్రాంతాల దగ్గర అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ వాహనాల స్పీడ్ కంట్రోల్ చేయడమో లేదంటే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే వారికి అవసరమైనటువంటి చర్యలను వెంటనే అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లోనే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అయితే హైదరాబాద్ విజయవాడ హైవేతో పాటుగా చెన్నై కోల్కతా హైవే మీద కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద మాత్రమే ఈ నివారణ అమలులోకి వస్తుంది. ఈ రోజు రేపు కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా అన్ని వాహనాలను కూడా వదిలేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి టోల్ గేట్ల యాజమాన్యం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సంతోషి. ఎంపీ రావు, అంటే ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం, టోల్ ప్లాజా యాజమాన్యం ఆయా వాహనాల దగ్గరకు వెళ్లి మరి ఫీజు వసూలు చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వారు ఈ విధంగా వాహనదారుల వద్దకే వచ్చి వాళ్ళే ఫీజు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఒత్తిడిని కూడా యాజమాన్యానికి ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుని అనుకోవచ్చా? అంటే యాజమాన్యానికి ఒత్తిడి కాదు, యాజమాన్యానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా పెద్ద పండుగ అనేది యాజమాన్యాలకు నిజంగా పండుగ అండి. ఎందుకంటే ఈ టోల్ గేట్లు వాహనాలు ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే మీద అయితే సుమారుగా 5 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ 5 టోల్ గేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తుంటారు. కానీ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలతో తప్పనిసరిగా ఇంకా టోల్ గేట్ల నిర్వాహకులు కూడా వాహనాలను ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా వదిలేయాలి. అయితే దీనికి సంబంధించి ఎంతైతే టోల్ గేట్ల యాజమాన్యాన్ని కోల్పోతారో అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఖచ్చితంగా ఇది టోల్ గేట్ల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కొంచెం అటు ఇటుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా బేర్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పండుగలకు ఎంత ఆనందంతో స్వగ్రామానికి వెళ్ళేటటువంటి వారు ఇలాంటి టోల్ గేట్ల దగ్గర 2 గంటలు 3 గంటల పరిస్థితి వేస్ట్ చేసే పరిస్థితి రాష్ట్రదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎంపీలో మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రజల స్పందన అంటే మనం ఇంకా ఇది పూర్తి స్థాయిలో కాసేపట్లో అంటే ఆదేశాలు ఇప్పుడే మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ కావడానికి మరొక గంట సేపు అయితే పడుతుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున అయితే స్పందన వస్తుంది. రెస్పాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మొత్తం ఈ 5 గేట్లు టోల్ గేట్లు దాటుకు రావాలంటే ఒక్క
హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కారులో రావాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. కానీ టోల్ గేట్ల వద్ద నిలిచిపోవడం వల్ల, ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల 6 నుంచి 7 గంటలు ఏదైనా కారులో రావాలంటే, అదే బస్సులో రావాలంటే దాదాపుగా 8-9 గంటలు పట్టేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చాలా టైం సేవ్ అవుతుంది. త్వరగా మేము మా ఇంటికి వెళ్తున్నామని ఆనందం కూడా ప్రజల్లో అయితే కనిపించే పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఈ ఆదేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి చక్కగా స్వగ్రామాలకు చేరుకునేటటువంటి పరిస్థితి కూడా వాహనదారులో కనిపిస్తుంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.